ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికాలో లైఫ్ స్టైల్ వదులుకోలేము, అలానే ఇండియాలో మన వాళ్ళని మన ఊరిని మిస్ అవ్వలేము. ఎన్ఆర్ఐలకు ఎప్పుడు ఎదురయ్యే అతిపెద్ద డైలమా ఇది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఒకవేళ 6 నెలలు అమెరికాలో 6 నెలలు ఇండియాలో ఉంటే ఎలా ఉంటుంది? సమ్మర్ టైంలో అమెరికా అందాలు, వింటర్ టైంలో ఇండియాలో పండగలు, ఫ్యామిలీ హంగామా. వినడానికి చాలా బాగుంది కదా. దీనినే ద స్నోబర్డ్ కాన్సెప్ట్ లేదా ద మిడిల్ పాత్ అంటారు. కానీ ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు సాధ్యం? వీసా రూల్స్ ఏంటి? ట్యాక్స్ ఎక్కడ కట్టాలి? ఈరోజు ఈ వీడియోలో ఈ ట్రెండింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా వీసా రూల్స్ చూద్దాం. ఈ స్నోబర్డ్ లైఫ్ స్టైల్ అందరికీ సాధ్యం కాదు. మీ వీసా స్టేటస్ బట్టి రూల్స్ మారిపోతాయి. గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు, యుఎస్ సిటిజన్స్కి ఇది చాలా ఈజీ. కానీ గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు ఒక ఇంపార్టెంట్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. మీరు కంటిన్యూస్గా 6 నెలల కంటే ఎక్కువ అమెరికా బయట ఉంటే మీ గ్రీన్ కార్డ్ స్టేటస్ రిస్క్లో పడే ఛాన్స్ ఉంటుంది. సో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. H1B అండ్ వర్క్ వీసా హోల్డర్స్ 6 నెలలు ఇండియా నుంచి పని చేయాలంటే ముందు మీ కంపెనీ దానికి ఒప్పుకోవాలి. పైగా పేరోల్ డిపార్ట్మెంట్కి ట్యాక్స్ అండ్ కంప్లైంట్స్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి 90% కంపెనీలు దీనికి ఒప్పుకోవు. కొంతమంది టూరిస్ట్ వీసా మీద 6 నెలలు అమెరికా, 6 నెలలు ఇండియాలో చేద్దాం అనుకుంటారు. రూల్స్ ప్రకారం అమెరికాలో 6 నెలలు ఉండొచ్చు. కానీ పదే పదే ఇలా చేస్తే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఖచ్చితంగా ఆపుతారు. వాళ్ళ దృష్టిలో టూరిస్ట్ వీసా అనేది తిరగడానికి మాత్రమే. వీటన్నిటికన్నా అసలైన తలనొప్పి ట్యాక్స్లు. ఇండియాలో కట్టాలా, అమెరికాలో కట్టాలా అనే కన్ఫ్యూజన్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ 2 ఉన్నాయి. ది 182 డే రూల్. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఇండియాలో 182 రోజులు అంటే సుమారు 6 నెలలు ఉంటే మీరు ఇండియాలో ట్యాక్స్ రెసిడెంట్ అవుతారు. అప్పుడు మీ గ్లోబల్ ఇన్కమ్ అంటే అమెరికాలో సంపాదించిన డాలర్స్ మీద కూడా ఇండియాలో ట్యాక్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. యుఎస్ గ్లోబల్ ట్యాక్సేషన్. మీరు యుఎస్ సిటిజన్ లేదా గ్రీన్ కార్డు హోల్డర్ అయితే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా, ఎక్కడ సంపాదించినా సరే ఐఆర్ఎస్కి ట్యాక్స్ రిపోర్ట్ చేయాల్సిందే. మరి 2 చోట్ల ట్యాక్స్ కట్టాలా అంటే అవసరం లేదు. దీనికోసమే ఇండియా, అమెరికా మధ్య DTAA డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంది. అంటే ఒకే ఇన్కమ్ మీద 2 దేశాల్లో ట్యాక్స్ కట్టక్కర్లేదు. కానీ 2 దేశాల్లో కాంప్లికేటెడ్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి మీకు మంచి నాలెడ్జ్ ఉన్న ఆడిటర్ అవసరం. మరి ప్రాక్టికల్గా చూస్తే ఇది వర్కౌట్ అవుతుందా? ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ కంపేర్ చేద్దాం. ప్రోస్, అటు అమెరికాలో డాలర్ ఇన్కమ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇటు ఇండియాలో పండగలు, పెళ్ళిళ్ళు, బంధువులతో ఆనందంగా గడపచ్చు. లైఫ్ స్టైల్ పరంగా ఇది బెస్ట్ డీల్. కాన్స్, ఇది ఒక లగ్జరీ లైఫ్ స్టైల్. 2 దేశాల్లో ఇల్లు, రెంట్, మెయింటెనెన్స్, కార్లు, ఇన్సూరెన్సు, ప్రతి 6 నెలలకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్, పిల్లల ఎడ్యుకేషన్, ఇవన్నీ భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఈ స్నోబర్డ్ కాన్సెప్ట్ లేదా మిడిల్ పాత్ అనేది రిటైర్ అయిన వాళ్ళకి, రిమోట్ వర్క్ లేదా బిజినెస్ చేసే బ్యాచిలర్స్ ఆర్ కపుల్స్కి, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాకప్ అండ్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైన ఆప్షన్. కానీ సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే మాత్రం ఇది చాలా స్ట్రెస్ అవుతుంది. మరి మీరేమంటారు? ఫ్యూచర్లో మీకు ఇలాంటి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలని ఉందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. అమెరికాలో లైఫ్ స్టైల్ వదులుకోలేము, అలానే ఇండియాలో మన వాళ్ళని మన ఊరిని మిస్ అవ్వలేము. ఎన్ఆర్ఐలకు ఎప్పుడు ఎదురయ్యే అతిపెద్ద డైలమా ఇది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఒకవేళ 6 నెలలు అమెరికాలో 6 నెలలు ఇండియాలో ఉంటే ఎలా ఉంటుంది? సమ్మర్ టైంలో అమెరికా అందాలు, వింటర్ టైంలో ఇండియాలో పండగలు, ఫ్యామిలీ హంగామా. వినడానికి చాలా బాగుంది కదా. దీనినే ద స్నోబర్డ్ కాన్సెప్ట్ లేదా ద మిడిల్ పాత్ అంటారు. కానీ ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు సాధ్యం? వీసా రూల్స్ ఏంటి? ట్యాక్స్ ఎక్కడ కట్టాలి? ఈరోజు ఈ వీడియోలో ఈ ట్రెండింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా వీసా రూల్స్ చూద్దాం. ఈ స్నోబర్డ్ లైఫ్ స్టైల్ అందరికీ సాధ్యం కాదు. మీ వీసా స్టేటస్ బట్టి రూల్స్ మారిపోతాయి. గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు, యుఎస్ సిటిజన్స్కి ఇది చాలా ఈజీ. కానీ గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు ఒక ఇంపార్టెంట్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. మీరు కంటిన్యూస్గా 6 నెలల కంటే ఎక్కువ అమెరికా బయట ఉంటే మీ గ్రీన్ కార్డ్ స్టేటస్ రిస్క్లో పడే ఛాన్స్ ఉంటుంది. సో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. H1B అండ్ వర్క్ వీసా హోల్డర్స్ 6 నెలలు ఇండియా నుంచి పని చేయాలంటే ముందు మీ కంపెనీ దానికి ఒప్పుకోవాలి. పైగా పేరోల్ డిపార్ట్మెంట్కి ట్యాక్స్ అండ్ కంప్లైంట్స్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి 90% కంపెనీలు దీనికి ఒప్పుకోవు. కొంతమంది టూరిస్ట్ వీసా మీద 6 నెలలు అమెరికా,
6 నెలలు ఇండియాలో చేద్దాం అనుకుంటారు. రూల్స్ ప్రకారం అమెరికాలో 6 నెలలు ఉండొచ్చు, కానీ పదే పదే ఇలా చేస్తే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఖచ్చితంగా ఆపుతారు. వాళ్ళ దృష్టిలో టూరిస్ట్ వీసా అనేది తిరగడానికి మాత్రమే. వీటన్నిటికన్నా అసలైన తలనొప్పి ట్యాక్స్లు. ఇండియాలో కట్టాలా, అమెరికాలో కట్టాలా అనే కన్ఫ్యూజన్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ 2 ఉన్నాయి. ది 182 డే రూల్. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఇండియాలో 182 రోజులు అంటే సుమారు 6 నెలలు ఉంటే మీరు ఇండియాలో ట్యాక్స్ రెసిడెంట్ అవుతారు. అప్పుడు మీ గ్లోబల్ ఇన్కమ్ అంటే అమెరికాలో సంపాదించిన డాలర్స్ మీద కూడా ఇండియాలో ట్యాక్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. యుఎస్ గ్లోబల్ ట్యాక్సేషన్. మీరు యుఎస్ సిటిజన్ లేదా గ్రీన్ కార్డు హోల్డర్ అయితే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా ఎక్కడ సంపాదించినా సరే ఐఆర్ఎస్కి ట్యాక్స్ రిపోర్ట్ చేయాల్సిందే. మరి 2 చోట్ల ట్యాక్స్ కట్టాలా అంటే అవసరం లేదు. దీనికోసమే ఇండియా అమెరికా మధ్య డిటిఏఏ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంది. అంటే ఒకే ఇన్కమ్ మీద 2 దేశాల్లో ట్యాక్స్ కట్టక్కర్లేదు. కానీ 2 దేశాల్లో కాంప్లికేటెడ్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి మీకు మంచి నాలెడ్జ్ ఉన్న ఆడిటర్ అవసరం. మరి ప్రాక్టికల్గా చూస్తే ఇది వర్కౌట్ అవుతుందా? ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ కంపేర్ చేద్దాం. ప్రోస్, అటు అమెరికాలో డాలర్ ఇన్కమ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇటు ఇండియాలో పండగలు, పెళ్ళిళ్ళు, బంధువులతో ఆనందంగా గడపచ్చు. లైఫ్ స్టైల్ పరంగా ఇది బెస్ట్ డీల్. కాన్స్, ఇది ఒక లగ్జరీ లైఫ్ స్టైల్. 2 దేశాల్లో ఇల్లు, రెంట్, మెయింటెనెన్స్, కార్లు, ఇన్సూరెన్సు, ప్రతి 6 నెలలకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్, పిల్లల ఎడ్యుకేషన్, ఇవన్నీ భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఈ స్నోబర్డ్ కాన్సెప్ట్ లేదా మిడిల్ పాత్ అనేది రిటైర్ అయిన వాళ్ళకి, రిమోట్ వర్క్ లేదా బిజినెస్ చేసే బ్యాచిలర్స్ ఆర్ కపుల్స్కి, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాకప్ అండ్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైన ఆప్షన్. కానీ సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే మాత్రం ఇది చాలా స్ట్రెస్ అవుతుంది. మరి మీరేమంటారు? ఫ్యూచర్లో మీకు ఇలాంటి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలని ఉందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. అమెరికాలో లైఫ్ స్టైల్ వదులుకోలేము, అలానే ఇండియాలో మన వాళ్ళని, మన ఊరిని మిస్ అవ్వలేము. ఎన్ఆర్ఐలకు ఎప్పుడు ఎదురయ్యే అతిపెద్ద డైలమా ఇది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఒకవేళ 6 నెలలు అమెరికాలో, 6 నెలలు ఇండియాలో ఉంటే ఎలా ఉంటుంది? సమ్మర్ టైంలో అమెరికా అందాలు, వింటర్ టైంలో ఇండియాలో పండగలు, ఫ్యామిలీ హంగామా. వినడానికి చాలా బాగుంది కదా. దీనినే ద స్నోబర్డ్ కాన్సెప్ట్ లేదా ద మిడిల్ పాత్ అంటారు. కానీ ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు సాధ్యం? వీసా రూల్స్ ఏంటి? ట్యాక్స్ ఎక్కడ కట్టాలి? ఈరోజు ఈ వీడియోలో ఈ ట్రెండింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా వీసా రూల్స్ చూద్దాం. ఈ స్నోబర్డ్ లైఫ్ స్టైల్ అందరికీ సాధ్యం కాదు. మీ వీసా స్టేటస్ బట్టి రూల్స్ మారిపోతాయి. గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు, యుఎస్ సిటిజన్స్కి ఇది చాలా ఈజీ. కానీ గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు ఒక ఇంపార్టెంట్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. మీరు కంటిన్యూస్గా 6 నెలల కంటే ఎక్కువ అమెరికా బయట ఉంటే మీ గ్రీన్ కార్డ్ స్టేటస్ రిస్క్లో పడే ఛాన్స్ ఉంటుంది. సో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. H1B అండ్ వర్క్ వీసా హోల్డర్స్ 6 నెలలు ఇండియా నుంచి పని చేయాలంటే ముందు మీ కంపెనీ దానికి ఒప్పుకోవాలి. పైగా పేరోల్ డిపార్ట్మెంట్కి ట్యాక్స్ అండ్ కంప్లైంట్స్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి 90% కంపెనీలు దీనికి ఒప్పుకోవు. కొంతమంది టూరిస్ట్ వీసా మీద 6 నెలలు అమెరికా, 6 నెలలు ఇండియాలో చేద్దాం అనుకుంటారు. రూల్స్ ప్రకారం అమెరికాలో 6 నెలలు ఉండొచ్చు, కానీ పదే పదే ఇలా చేస్తే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఖచ్చితంగా ఆపుతారు. వాళ్ళ దృష్టిలో టూరిస్ట్ వీసా అనేది తిరగడానికి మాత్రమే. వీటన్నిటికన్నా అసలైన తలనొప్పి ట్యాక్స్లు. ఇండియాలో కట్టాలా, అమెరికాలో కట్టాలా అనే కన్ఫ్యూజన్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ 2 ఉన్నాయి. ది 182 డే రూల్. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఇండియాలో 182 రోజులు అంటే సుమారు 6 నెలలు ఉంటే మీరు ఇండియాలో ట్యాక్స్ రెసిడెంట్ అవుతారు. అప్పుడు మీ గ్లోబల్ ఇన్కమ్ అంటే అమెరికాలో సంపాదించిన డాలర్స్ మీద కూడా ఇండియాలో ట్యాక్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. యుఎస్ గ్లోబల్ ట్యాక్సేషన్. మీరు యుఎస్ సిటిజన్ లేదా గ్రీన్ కార్డు హోల్డర్ అయితే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా ఎక్కడ సంపాదించినా సరే ఐఆర్ఎస్కి ట్యాక్స్ రిపోర్ట్ చేయాల్సిందే. మరి 2 చోట్ల ట్యాక్స్ కట్టాలా అంటే అవసరం లేదు. దీనికోసమే ఇండియా అమెరికా మధ్య డిటిఏఏ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంది. అంటే ఒకే ఇన్కమ్ మీద 2 దేశాల్లో ట్యాక్స్ కట్టక్కర్లేదు. కానీ 2 దేశాల్లో కాంప్లికేటెడ్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి మీకు మంచి నాలెడ్జ్ ఉన్న ఆడిటర్ అవసరం. మరి ప్రాక్టికల్గా చూస్తే ఇది వర్కౌట్ అవుతుందా? ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ కంపేర్ చేద్దాం.
ప్రోస్, అటు అమెరికాలో డాలర్ ఇన్కమ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇటు ఇండియాలో పండగలు, పెళ్ళిళ్ళు, బంధువులతో ఆనందంగా గడపచ్చు. లైఫ్ స్టైల్ పరంగా ఇది బెస్ట్ డీల్. కాన్స్, ఇది ఒక లగ్జరీ లైఫ్ స్టైల్. 2 దేశాల్లో ఇల్లు, రెంట్, మెయింటెనెన్స్, కార్లు, ఇన్సూరెన్సు, ప్రతి 6 నెలలకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్, పిల్లల ఎడ్యుకేషన్, ఇవన్నీ భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఈ స్నోబర్డ్ కాన్సెప్ట్ లేదా మిడిల్ పాత్ అనేది రిటైర్ అయిన వాళ్ళకి, రిమోట్ వర్క్ లేదా బిజినెస్ చేసే బ్యాచిలర్స్ ఆర్ కపుల్స్కి, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాకప్ అండ్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైన ఆప్షన్. కానీ సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే మాత్రం ఇది చాలా స్ట్రెస్ అవుతుంది. మరి మీరేమంటారు? ఫ్యూచర్లో మీకు ఇలాంటి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలని ఉందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి.